హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. ఈ వీడియోలో మనము గ్రూప్ 2కి చాలా సీరియస్గా చదవాలని ఉంది, కానీ చదవటం కుదరడం లేదు. టైం దొరికినా కానీ చదవటం అవటం లేదు. లేకపోతే లవ్ ఫెయిల్యూర్ ఇలాంటి సమస్యల వల్ల ప్రిపరేషన్ సరిగా సాగడం లేదు. ఇలాంటి సమస్యలకి ఎలాంటి పరిష్కారం మనం చూసుకోవాలి అనేది చర్చిస్తాం. దాంతోపాటు మనం తరచుగా అంతా తెలిసినా కానీ ఎందుకు ఎక్సెస్ సిలబస్ చదువుతాం అంటే అన్నీ మనకు తెలుసు, ఏమొస్తుందో మనకి స్పష్టమైన అవగాహన సిలబస్ పైన ఉన్నా కానీ మనం తరచుగా ఎక్కువ సిలబస్ ఎందుకు చదువుతుంటాం అనేది ఈ వీడియోలో చర్చిస్తాము. మన మహతి అకాడమీలో గ్రూప్ 2కి సంబంధించి టోటల్ కోర్స్, అదేవిధంగా ఏపీ హిస్టరీ సపరేట్ కోర్స్, పేపర్ 2 కోసం సపరేట్ కోర్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటిని ఒకసారి కోర్స్ డీటెయిల్స్ చూసి మీకు అంటే నచ్చింది అనిపిస్తే పర్చేజ్ చేయొచ్చు. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతే కంటెంట్లోకి, మనము జనరల్గా జాబ్ చేసినప్పుడు ఏదైనా ప్రైవేట్ జాబ్ కానీ ఇంకేదైనా గవర్నమెంట్ జాబ్ చేసినప్పుడు 10 to 5 అట్లా కూర్చొని ఉద్యోగం చేయగలుగుతున్నాము. బట్ ఇప్పుడు చదివే టైం వచ్చింది, రోజంతా సెలవు పెట్టాము, లేకపోతే చదివే టైం దొరికింది అన్నప్పుడు మాత్రం అలా కూర్చొని చదవలేకపోతున్నాము. దీనికి ఏంటి పరిష్కారం అన్నట్టు ఒక స్టూడెంట్ నాకు మెసేజ్ చేశారు. దాంతోపాటు ఒక స్టూడెంటు, నేను లవ్లో ఫెయిల్యూర్ అయ్యాను, దానివల్ల డిస్టర్బ్డ్గా ఉంది, నా ప్రిపరేషన్ సరిగా సాగడం లేదు, దీనికి సొల్యూషన్ ఏంటి సార్ అన్నట్టు నన్ను అడిగారు. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం మన డెస్టినేషన్ అంటే మన అల్టిమేట్ గోల్ పైన చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలను మనం ఈజీగా సార్ట్అవుట్ చేయొచ్చు. ఒక సిచ్యువేషన్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ఊహించుకొని తదుపరి నేను చెప్పేది మీరు మీ డైరీలో రాసుకోండి. ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే, మీకు 100 years వచ్చేసాయి అంటే, అది ఎలాగో వచ్చేస్తాయి కదా, అది యూనివర్సల్ ట్రూత్ కదా. 100 years వచ్చాయి. ఒక అన్ఫార్చునేట్ డే మనము ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాము ఒకరోజు. ఎలాగది అంటే ఇంకోలా భావించకండి, అది చాలా ప్రకృతి సహజమైనది. మనం ఉండిపోం కదా అట్లా, ఏదో ఒక రోజు బయలుదేరాల్సిందే కదా. సో అలాంటి రోజు ఒకటి వచ్చేసింది. మన పార్థివ దేహం మన ఇంట్లో ఉంది. మన బంధువులు, మన కుటుంబ సభ్యులు, అదేవిధంగా మన బంధువులు, మన ఫ్రెండ్స్, ఇంకా మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరివారం అంతా ఒక పరామర్శలాగా వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మన కోసం ఏం మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళు అక్కడ మన కోసం ఏం చర్చించాలనుకుంటున్నారు, అర్థమవుతుందా మీకు? అంటే మన కోసం అక్కడ ఆ రోజు ఏం చర్చించాలనుకుంటున్నారు. లైక్ ఇప్పుడు మన ఫ్రెండ్స్ లేకపోతే మన చుట్టూన్న వాళ్ళు సమెక్స్ ఎవరో అనుకోండి, సమెక్స్ చాలా నిజాయితీ కలిగిన ఆఫీసరు, చాలా మంచిగా సేవలు అందించారు, ప్రజలకు ఎంతో మేలు జరిగింది ఇతని వల్ల, చాలా నీతి నిజాయితీతో పనిచేశారు, చాలా పెను మార్పులు తెచ్చారు, అంటే ఒక వ్యవస్థలో మార్పులు తెచ్చారు, లేకపోతే కొంతమంది ప్రజలకి తన స్థాయిలో సహాయం చేశారు, వాళ్ళ జీవితాలను మెరుగుపరిచారు, ఈరోజు తుది శ్వాస విడిచారు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పిల్లలు, మా నాన్న లేకపోతే మా అమ్మ ఎంతో క్రమశిక్షణతో మాకు పెంచారు, చాలా ఉత్తమమైన జీవితాలను మాకు అందించారు, మాకు ఎంతో మంచిగా చదువు నేర్పించారు, మాకు ఒక ఉన్నతమైన స్థానాల్లో నిలిపారు, చాలా అద్భుతమైన జీవితాలు మాకు ఇచ్చారు మా అమ్మ నాన్న అని మాట్లాడుకోవాలి. అదేవిధంగా మన మిత్రులు, చాలా మంచి మిత్రుడు, చాలా మంచి వ్యక్తి, నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తి ఇవాళ తుదిశ్వాస విడిచారు. అట్లా మీరు ఏమనాలనుకుంటున్నారు మీకోసం అనేది ఒకసారి ఈ ప్రేమలో వైఫల్యం అయ్యి డిస్టర్బ్ అయిన వాళ్ళు, లేకపోతే ఇతర కుటుంబ సమస్యల నుండి డిస్టర్బ్ అయిన వాళ్ళు, లేకపోతే టైం దొరుకుతుంది 10 to 5 టైం దొరికినా కానీ ప్రిపరేషన్ ముందుకు సాగడం లేదు అనుకునేటోళ్ళు, అసలు మీకోసం ఈ సమాజం ఏమనాలనుకుంటుంది రాసుకోవడం ద్వారా మీ డెస్టినేషన్ క్లియర్ అవుతుంది. మీకు ఏవైనా ఇవి సహజంగానే వస్తూ ఉంటాయి అందరికి కూడా, వాటిని మీరు ఈజీగా ఎలిమినేట్ చేయగలుగుతారు. ఓకేనా? అదొక పద్ధతి. ఓకే, ఇక సెకండ్ పాయింట్, మనకంతా తెలిసినా కానీ మనం ఎందుకు ఎక్సెస్ చదువుతాం? అంతా తెలుసు, మనకి సిలబస్ తెలుసు, అంతా తెలుసు, కానీ మళ్ళీ అదే 800 పేజీల పుస్తకాలు పట్టుకొని కుస్తీ పడతా ఉంటాం.
మనం ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసాము, ఎలా అధిక పేజీలు చదవటం వల్ల సైన్స్ అండ్ టెక్నాలజీలో లేకపోతే ఇంకొకటో అవగాహన రాహిత్యం వల్ల ఎక్కువ చదివేసి ఎలా బోల్తా పడ్డామో ఎక్స్పీరియన్స్ ఉంది. అయినా కానీ ఎందుకు ఎక్కువ చదువుతామో నేను ఒక్క ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి కాశీ యాత్ర ఎవరు రాశారు అని ఏపీ హిస్టరీలో ఒక టాపిక్ వస్తుంది. కాశీ యాత్ర చరిత్ర ఎవరు రాశారు? ఆన్సరు ఏనుగుల వీరస్వామి గారు. ఇంచుమించు తొలితరం సంఘ సంస్కర్త, మీకు తెలిసినదే. అయితే ఇదే కాశీ యాత్ర బుక్స్లో ఉన్నప్పుడు అక్కడే నీలగిరి యాత్ర, యాత్రా స్మృతి, లేకపోతే ఇంకొకటి కాశ్మీర యాత్ర, లేకపోతే ఇంకొకటి ఏదో యాత్ర, ఇలా యాత్రలకు సంబంధించిన అనేక పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు, ఆ రచయితలు మనం చదివినప్పుడు అసలు మన సిలబస్లో అవి ఎక్కడికి వస్తాయని ప్రశ్నించాలి. మీకు అర్థమవుతుందా? మన సిలబస్లో అవి ఎక్కడికి వస్తాయి? ఇవేవి రావు. ఈ కాశీ యాత్ర ఒక్కటే వస్తుంది. ఎందుకంటే ఇది యాత్రా చరిత్ర అవటం వల్ల కాదు. ఈ కాశీ యాత్రలో ఏనుగుల వీరస్వామి గారు అప్పటి సమాజంలోని సాంఘిక దురాచారాలని, కుల వివక్షతని ప్రస్తావించారు. మనకిప్పుడు 1857 లేకపోతే మన స్వాతంత్రోద్యమం చదివే ముందు సామాజిక చైతన్యం, సోషల్ అవేకనింగ్ ఆఫ్ ఆంధ్ర అన్నట్లు ఒక కంటెంట్ చదువుతాం. అంటే సామాజిక చైతన్యం ఎట్లా వచ్చింది, దానికి కారణాలు ఏంటి అనుకున్నప్పుడు సంఘ సంస్కరణ అనే టాపిక్ కూడా చదువుతాం కదా. సంఘ సంస్కరణ, సోషల్ రిఫార్మ్స్, సంఘ సంస్కరణ ఉద్యమాలను చదువుతాం. ఆ సంఘ సంస్కరణ ఉద్యమాలలో భాగంగా ఏనుగుల వీరస్వామి తొలితరం సంఘ సంస్కర్త. అతను రాసినటువంటి కాశీయాత్ర చరిత్రలో అతను అప్పటి సాంఘిక వివక్షతలను ప్రస్తావించారని నేను చెప్పడం లేదు. వకులాభరణం రామకృష్ణ గారు అంటే చరిత్రకారుడు, ఇంకొక చరిత్ర పరిశోధకుడు చెప్తా ఉన్నారు. కాబట్టి కాశీయాత్రను మనం చదువుతాం, మన సిలబస్లోకి వస్తుంది. కానీ ఈ యాత్రలన్నీ ఎక్కడికి వస్తాయి మన సిలబస్లోకి? పోనీ తెలుగు సాహిత్యం అనే కంటెంట్ ఉంది మనకి, దానిలోకి వస్తాయా అంటే తెలుగు సాహిత్యం ఎక్కడ చదవమన్నారు? 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం మధ్య కాలం నాటి తెలుగు సాహిత్యాన్ని చదవండి. అంటే విజయనగర యుగం వరకు ఉన్న ఈ అలసాని పెద్దన వేళ్ళ సాహిత్య ప్రక్రియలను చదవండి అని ఉంది తప్పించి, తర్వాత తెలుగు సాహిత్య ప్రక్రియ యాత్రా చరిత్ర అనేది తెలుగు సాహిత్యంలో ఒక ప్రక్రియ. అంటే యాత్రకు వెళ్ళడం, దానికోసం రాయటం, అంటే ఒక గైడ్ లాగా పనిచేస్తుంది ఆ పుస్తకం. కొత్త ప్రదేశాలకు ఇప్పటిలాగా కమ్యూనికేషనో లేకపోతే ఈ నెట్వర్కింగ్ ఇవన్నీ లేవు కాబట్టి ఒక గైడ్ లాగా బుక్ పనిచేస్తుంది. దాని ఉద్దేశం అది. యాత్రా చరిత్ర అనేది తెలుగు సాహిత్య ప్రక్రియలో ఒక ప్రక్రియ. అది మనకి చదవమన్న సిలబస్లో లేదు. పాయింట్ క్యాచ్ చేశారా? కానీ మనం ఈ ఎక్సైజ్ చదువుతూ ఉంటాం చాలాసార్లు. కాబట్టి అంటే ఈసారి అందుకే నేను క్లాసుల్లో ఇవి చెప్పలే. అన్ఫార్చునేట్లీ ఒకసారి వచ్చేవచ్చు, చెప్పలేం. కాకపోతే ఎలిమినేషన్ అయిపోతుంది మనకు కరెక్ట్గా తెలిసినప్పుడు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇలా తరచుగా అనేక సందర్భాలు, అంటే ఇక్కడనే కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీలో లేకపోతే ఎకానమీలో లేకపోతే పాలిటీలో మనకి సంబంధం లేని మన సిలబస్కి సిలబస్లో ఎక్కడ అంటే రిలేటెడ్ అవనటువంటి కంటెంట్స్ని తరచుగా మనం చదువుతుంటాం. కాబట్టి ఈ జాగ్రత్తలను మీరు తీసుకున్నట్టయితే మనం సిలబస్ అంటే చదివే ప్రతిసారి మన సిలబస్లో అది ఎక్కడ మిళితమై ఉండొచ్చు అనే ఎరుకతో మనం చదివినట్టయితే మనం సిలబస్లోనే ఉంటాం. మనం చదివేది కూడా ఆటోమేటిక్ తక్కువ అయిపోతుంది. దాన్నే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకుని వెళ్ళినట్లయితే మనకి మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మన మహతి అకాడమీలో ఏపీఎస్సి గ్రూప్ 2 కోర్స్ తీసుకోవాలనుకుంటే యాప్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో. యాప్ డౌన్లోడ్ చేసి మీరు కోర్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు. కోర్స్ డీటెయిల్స్ కూడా అక్కడ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.